రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రియాంక గాంధీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు నార్త్ తెలంగాణలో మొదటిసారిగా కామారెడ్డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మీద 11వ తారీఖు శనివారం 10:30కు ఇందిరాగాంధీ స్టేడియంలో హెలికాప్టర్తో ల్యాండ్ అయ్యి ఇక్కడ 10:45 నుంచి బహిరంగ సభ మొదలవుతుంది. 11:45 క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి తాండ్రకు పోతుంది. ఇది ఆమె షెడ్యూల్ వచ్చిన షెడ్యూల్. ఆయన ఎంబట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఈ అరేంజ్మెంట్స్ చూడేందుకు మన కేరళ నుంచి 2 లోక్సభ ఎంపీ ప్రజెంట్ ఎలక్షన్ కంప్లీట్ చేసుకొని మన సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చినారు. రాజ్మోహన్ ఉన్నిత ఈజ్ లోక్సభ ఎంపీ ప్రజెంట్. ఆయనే అబ్జర్వర్గా ఈ పార్లమెంట్ జహీరాబాద్ పార్లమెంట్ అబ్జర్వర్గా ఏఐసిసి నియమించినారు. వాళ్ళు కూడా ఈరోజు ఈ స్టేజ్ ఎట్లా చేయాలా అని చూడేందుకు వచ్చినారు. ఇలాంటి హ్యాంగర్స్ ఎప్పుడు కూడా సింగిల్గానే వేసినాం, మనం సైడ్లో వేసింది, కానీ ఇలాంటి హ్యాంగర్స్ 3 వేస్తున్నాం. 1, 2, 3 హ్యాంగర్స్. అంత పెద్ద ఈ హైదరాబాద్లో మోదీ గారు వచ్చినప్పుడు కూడా వేయలేదు, రైట్ గారు 2 వేసినారు. ఇప్పుడు 3 వేస్తున్నాం. ఎంతమంది జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సభ? ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ప్రతి చోట ఎలక్షన్ ఉంది. అందు గురించి మేము కాన్సన్ట్రేషన్ ఓన్లీ జహీరాబాద్ పార్లమెంట్లో, అది కూడా మా 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో జుక్కల్ చాలా దూరం ఉంది. ఏమున్నా కామారెడ్డి, వేణ్, ఎల్లారెడ్డి, తర్వాత బాన్స్వాడ మీదని మేము ఫోకస్ చేస్తున్నాము. మిగిలిన ఇప్పుడు ఇలా రామాయణపూర్ చాలా దగ్గర ఉంది, కానీ నర్సాపూర్ మీటింగ్ జరుగుతుంది. నర్సాపూర్లో రాహుల్ గాంధీ మీటింగ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ 3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ మీదనే జుక్కల్ తక్కువ. జహీరాబాద్ పార్లమెంటుకు సంబంధించిన 4 కాన్స్టిట్యున్సీస్ మీదనే మేము ఇచ్చిన. మిగిలిన వాళ్ళు వాలంటీర్స్గా నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ, జుక్కల్ కాన్స్టిట్యున్సీ, రామాయణపేట్, దుబ్బాక్ ఇక్కడ నుంచి వాళ్ళు వస్తారు. కానీ మేము మా ప్రజలకు చేసే కార్యక్రమం ఏముందంటే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ మెయిన్ మా టార్గెట్. మిగిలిన అంతా కొసరు బయట నుంచి వాళ్ళ ప్రేమతో, అభిమానంతో మా నాయకురాలు వస్తుంది చూడటానికి వస్తారు. ఏమైనా మేనిఫెస్టో డిక్లేర్ చేస్తారు ఇక్కడ? ఏమైనా కొత్త మేనిఫెస్టో ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా? అంతవరకు కొంచెం లేటర్గా తెలుస్తుంది ఏం చేస్తారు. ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మేము గ్రామాల నుంచి వస్తున్నాం. మొదటిసారిగా ఇందిరమ్మ మేము చూడలేదు. ఇప్పుడు ఇందిరమ్మ గ్రాండ్ డాటర్ వస్తుంది. ఆమెకు చూస్తే అచ్చం ఇందిరమ్మ తిరిగానే ఉంటుందా, చూస్తాం బిడ్డ మాకు బండు పంపమని మా తాండా సోదరి మళ్ళు నాకు కోరడం జరిగింది. అట్లా చాలా ఉత్సాహం ఉంది. ప్రియాంక గాంధీ మొదటిసారిగా ఈ ప్రాంతానికి మన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 4 జిల్లాల్లో ఫస్ట్ ట్రిప్ అనేది ఇదే ఉంది. అందు గురించి చాలా ఉత్సాహంగా రాబోతున్నారు. దాని గురించి ఇవాళ మేమందరం ఫస్ట్ ట్రిప్ గ్రౌండ్ది ఏముంది చూద్దామని సఫిషియెంట్ అరేంజ్మెంట్ జరుగుతుంది. అన్ని విధంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. బహుశా కామారెడ్డి చరిత్రలోనే ఇంత పెద్ద బహిరంగ సభ, మరి ఇంత ఎండలో అర్లీ మార్నింగ్ అయినా కూడా నేను అనుకుంటా అన్ని రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి అంత జనం ఇక్కడికి వస్తారని ఆశిస్తున్నాను. Leaders as well as workers from BRS is joining Congress party every day. And after this election, there will be no more this party in Telangana, BRS. It will be finished after the election. Till today, 80% came, sir. Certainly we are going to win. Last time we got only 3 seats, yes, and 3 became ministers, you know. Our chief minister was an MP, Uttam Reddy was an MP, and Komar Reddy was an MP. And this time we are going to get around 16 seats out of 17. 17. Sometimes we may get 17 out of 17. In Kerala we are expecting 20 out of 20. And in Tamil Nadu we are expecting 28 out of 28.
You see that? Yes, sir. Drastic change happens in South India. After the three-phase of poll, we are expecting 150 seats. And Narendra Modi is very much worried and మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.